నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. అనాథ విద్యార్థుల మధ్య దీపావళిని జరుపుకున్న తాడేపూడి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసులకు నివాళులర్పించిన పట్టణ పోలీసు సిఐ బోనం ఆదిప్రసాద్. కార్తీక స్నానాల కోసం ఏలూరు కాలువ గట్టున 9 స్నాన ఘట్టాలతో పాటుగా మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాట్లు చేశాం. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. వెంటపాటు డిఆర్ గోయింకా ప్రభుత్వ కళాశాలలో బాలకృష్ణ గోయింకా విగ్రహావిష్కరణలో పాల్గొన్న గోయింకా కుటుంబ సభ్యులు. వరి సాగు చివరి దశలో ఉన్న దోమలు ఆశించే పరిస్థితి ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండండి. రూరల్ మండల వ్యవసాయ అధికారి నారాయణరావు. దీపావళి పండుగను పురస్కరించుకుని తాడేపూడి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం కొద్దిసేపు అనాథ బాలలతో గడిపారు. స్థానిక కడకట్టలోని లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్ వద్దకు వెళ్లి అనాథ బాలల వద్ద కూర్చుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీపావళి పూట తమ తల్లిదండ్రుల వద్ద లేము అనే బాధను అనాథ పిల్లలకు రానియకుండా ఉండడం కోసం ఎమ్మెల్యే కొంత సమయాన్ని వారికి కేటాయించారు. వారికి స్వయంగా స్వీట్స్ అందించారు. ఆ పిల్లలతో బాణాసంచా కాల్పించి వారి కళ్ళల్లోని ఆనందాన్ని చూసి దీపావళి పండుగను ఎమ్మెల్యే ఆస్వాదించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పార్టీ శ్రేణులు ఆయన వెంట ఉన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని తాడేపూడి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బోనం ఆదిప్రసాద్ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీ నిర్వహించే అమరవీరుల దినోత్సవ ప్రాముఖ్యతను, అది ఎక్కడ ఎప్పుడు నుండి ప్రారంభం అయ్యిందో సిఏ ఆదిప్రసాద్ వివరించారు. అక్టోబర్ 21వ తారీఖు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసినటువంటి వీరుల గురించి మనం అందరం స్మరించుకునే రోజే ఈ అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. దీనిలో పోలీసు ఎల్లప్పుడూ కూడా ప్రజల శాంతి భద్రతలు కాపాడేవి కాకుండా మరి అవసరమైతే త్యాగానికి కూడా వెనుకబడరని తెలియజెప్పే రోజు ఇది. ఎంతోమంది పోలీసులు మరి విధి నిర్వహణలో వారి యొక్క ప్రాణాలని త్యాగం చేసిన ఆ రోజు అక్టోబర్ 21. 1959 లడఖ్లో హాట్ స్ప్రింగ్లో మరి ఇదే రోజు మరి చైనా దాడిని ధీటుగా ఎదుర్కొని అమరవీరులైనటువంటి 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల యొక్క త్యాగానికి ఈరోజు మనం స్మరణదినంగా దాన్ని అక్టోబర్ 21 ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి కూడా ఎంతోమంది పోలీసులు ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు, అలాగే ప్రజల యొక్క ఆస్తిపాస్తులను కాపాడడం కోసం, మరి లాండాలను పటిష్టంగా చేయడం కోసం తమ ప్రాణాలని పదంగా పెట్టి నిర్వహణ చేస్తున్నారు. తాడేపూడి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కాలువ గట్టున కార్తీక మాసం పురస్కరించుకుని 9 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఏలూరు కాలువలో భక్తులు కార్తీక స్నానం ఆచరించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందుచేత 9 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేసి స్త్రీలు దుస్తులు మార్చుకునే విధంగా గదులు కూడా ఏర్పాటు చేసినట్లుగా కమిషనర్ వివరించారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు. అంటే మన దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి మీరు స్థానాలు ఏర్పాటు చేసుకుని భక్తి మార్గాలతోటి నడుస్తారు కనుక ప్రజలందరూ కూడా మన ఏలూరు కెనాల్ నుంచి వచ్చే రూట్లో కాలువలో స్నానాలు చేసి, ఆ స్నానాలు చేసినప్పుడు వివిధ ప్రదేశాల్లో గుళ్ళ దగ్గర, గోపురాల దగ్గర, అన్నిటి దగ్గర మీరు స్థానార్పణ చేసి దీపారాధన చేసుకుంటూ ఆ తడి బట్టలు మార్చుకోవడానికి, బట్టలు ధరించడానికి రూములు కూడా ఏర్పాట్లు, ఈ సౌకర్యాలన్నీ ప్రజలకి పురపాలక సంఘం తరపున కల్పించాలి.
అదేవిధంగా మేము ఏం చేసామంటే ప్రతి చోట అంటే ఎగ్జాంపుల్ దుర్గమ్మ గుడి 13వ వార్డు పెద్ద శివాలయం దగ్గర ఒక డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేసాం. అక్కడ ఘాటు ఏర్పాటు చేసి ఘాటు శుభ్రం చేస్తాం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఈ ఘాటు శుభ్రత కూడా శానిటేషన్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా మీరు స్నానాలు చేసినప్పుడు డ్రెస్సింగ్ రూములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జువలపాలెం కనకదుర్గమ్మ గుడి దగ్గర ఒకటి, ఏలూరు రోడ్డు వినాయక గుడి దగ్గర, శివాలయం దగ్గర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర, యాగలపల్లి బ్రిడ్జి దగ్గర 3 స్నానపు గదులు. అలా ప్రతి చోట మీరు ప్రజలు ఎక్కడైతే స్నానాలు చేసి భక్తి మార్గాలతో నడుచుకుంటారో అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడానికి పురపాలక సంఘం ముందుకు వచ్చి డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేసింది. ప్రతి చోట కూడా రేవుల శుభ్రతకి వర్కర్స్ని కూడా పెట్టి అది ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా చేయడానికి చర్యలు తీసుకుంటుంది. ప్రతిపాడుకు చెందిన ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ వారి స్వాభిమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెంటపాడులోని డిఆర్ గోయింకా ప్రభుత్వ కళాశాలలో ఫౌండర్ బాలకృష్ణ గోయింకా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఫుడ్ ఫ్యాట్స్ ఎండి ఓం ప్రకాష్ గోయింకా ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ డైరెక్టర్లు సుశీల్ గోయింకా, సీమా గోయింకా, ప్రణవ్ గోయింకా, అఖిల్ గోయింకా, ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, త్రిబుల్ సీనియర్ జనరల్ మేనేజర్ జనార్దన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జి శ్రీనివాసరెడ్డి, కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్, సిబ్బంది శంకర్ శాస్త్రి, హరికృష్ణ, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ కళాశాలలో మౌలిక వసతులకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఎన్సీసీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రిపబ్లిక్ పరేడ్కు ఎంపికైన విద్యార్థులు కావ్యశ్రీ, శివలను అతిథులు అభినందించారు. వారిద్దరికీ తదుపరి ఉన్నత చదువుల కోసం చెరో ₹1,00,000 ప్రోత్సాహక బహుమతిగా ఇస్తున్నట్లు సీమా గోయింకా ప్రకటించారు. I'm feeling delighted, friend, today that the unveiling of our respected father, who is the founder of this college, has been unveiled by our respected principal. I don't want to tell you much about how it started. It was the year of 1966-65 when Mr. Raghavanu, the education minister then, under the leadership of Brahmanand Reddy, contacted us. Brahmanand Reddy was very particular that a college has to be started in Taripallipuram. That time there were only 2 colleges. One was the DNR college in Bhimavaram and C.R. Reddy college. The students used to migrate and go all the way from Taripallipuram either to Bhimavaram or to C.R. Reddy college. So Brahmanand Reddy was very particular in all those things. And finally, they have approached many donors, and finally they came and met my respected father. At that time, I was also sitting along with him. And father immediately told, yes, I am very keen about starting such college, both junior college and the degree college. And he asked them, what amount you want, I will give. There is no question of any limit is there. And as per their advice, we have just started the college by donating. I am extremely happy today. I find I have been coming to this institution a number of times, and I found that the college is doing extremely good, extremely good. Nanduri Krishnamacharya was the first principal of our college, and later on so many principals have come. Everybody approved. Principal came and gave a lot of fillip to this our college and all those things. I am feeling very happy about it. Every staff members work very hard for the development of this college. I'm delighted to be here because I've been coming here when I was staying in Taripallipuram. I don't know how many college days and so many other functions I've attended here. Must be at least 10, 15, 20 when big dignitaries used to come, and I was also the guest of honor. So it gives me a fond memory. What makes me most happy is I was told by some of my previous contacts like Mr. K.V. Ramarao, I don't know where he is here, and some more whom I recognize, that
by God's grace and blessings of our Pujya Father, I believe the present principal is one of the best that this college has had till now. So my loud cheer to you. And if I'm hearing this only that my brother felt happy to come forward for more initiatives to see that the college is promoted and grows to be even better college than what it is. English language lab was established with the computers given by the Goenka family, and the office roof was leaking at that time. I requested Senior Goenka madam to arrest the leakage and all these things. She generously accepted and got the work done immediately. Now we have also some requirements, but the Commissioner of Collegiate Education has accepted to give us 35 computers, but the computer tables and says we are in need of it. And dual desk chemistry major and Telugu major are also introduced in this academic year according to the new educational policy, and we are in need of dual desk 100 also. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపూడి మండలంలో సార్వా వరి సాగు సుమారు 25,000 హెక్టార్లలో జరుగుతుందని తాడేపూడి మండల వ్యవసాయ శాఖ అధికారి నారాయణరావు టీసీసీ న్యూస్కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వా సాగు చివరి దశలో ఉన్నందున వరిని దోమలు ఆశించే సమయం అని, కావున రైతులందరూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో తమ పంటలను కాపాడుకోవాలని కోరారు. ఎలాంటి సూచనలు కావాలన్నా మండల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ సార్వా సీజన్లో తాడేపల్లిగూడెం మండలంలో సుమారు 25,000 ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగింది. దానిలో పిఆర్ 126 అనే స్వల్పకాలిక రకము సుమారుగా 6,000 నుండి 6,500 ఎకరాల వరకు సాగు చేయడం జరిగింది. అలానే అది కోత కూడా అయిపోయి ధాన్యం ప్రైవేట్ మార్కెట్కి వెళ్ళడం జరిగింది. అది పోను మిగతాది సంపద, స్వర్ణ, 13, 18 ఈ 3 రకాల విత్తనాలు మిగతా గ్రామాల్లో సాగులో ఉన్నవి. అవన్నీ మనకి రేపు అక్టోబర్ 25 నుండి కోతలు మొదలవుతాయి. అలానే అక్టోబర్ 25 నుండి 30వ తారీఖు లోపు మన గౌరవ
ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ధాన్యం కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత ఈ సంపద స్వర్ణ 13-18 రకాలను ప్రభుత్వం ద్వారా రైతులందరూ అమ్ముకోవాల్సిందిగా FAQ నామ్స్ ప్రకారం ఆరుదలతో అమ్ముకోవాల్సిందిగా మద్దతు ధర పొందవలసిందిగా రైతులందరినీ కూడా కోరటం జరుగుతుంది. అలానే ప్రస్తుతం ఉన్న పంట చివరి దశలో ఉంది. అక్కడక్కడ సుడిదోమ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే వాతావరణం కూడా ప్రతి 10 రోజులకి వారం రోజులకి ఒక జల్లు పడుతుంది. ఎక్కడైనా మీకు సుడిదోమ ఇన్సిడెంట్స్ కనుక కనబడితే పైమెట్రోజిన్ అనే పురుగు మందు దోమ మందు ఎకరానికి 100 గ్రాముల కారికి మీరు స్ప్రేయింగ్ చేసుకుంటే దోమను మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. కొంతమంది తాడేపల్లిగూడెంలో SL10 ప్రైవేట్ రకం కూడా సాగు చేస్తున్నారు. ఈ SL10 కానీ PR126 కానీ సాగు చేసే వాళ్ళది ధాన్యం ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడం అనేది ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం నిర్దేశించిన రకం 1121 MTU 1121 శ్రీధృతి రకాన్ని సాగు చేసుకోవాల్సిందిగా కోరటమైనది. భారతదేశం మీద ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తూ పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి CITU జిల్లా ఉపాధ్యక్షులు సిరపురపు రంగారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చీర్ల పుల్లారెడ్డి, మండల నాయకులు బంకురు నాగేశ్వరరావు మాట్లాడుతూ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అనేక దేశాల మీద పన్నులు విధించడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో పెనగంటి దుర్గా, నేతి శ్రీను, కోన యేసు, బొంజిక రమేష్, వెన్నెల శివ, కట నాగేశ్వరరావు, గొర్రెల అప్పాజీ, గోవింద్, నాగబాబు, జయరాం, శివ, రామకృష్ణ, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. భారతదేశం పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు, ఆ దేశ ప్రధాని భారతదేశం పైన సుంకాల పేరుతో చాలా దుర్మార్గమైన ఆలోచనతో 25% నుండి 50% సుంకాలు విధించడం అనేది కూడా జరుగుతున్నది. ఈ దేశం పైన ఎంత కర్కోటంగా సుంకాలు విధించడం అనేది సరైనది కాదని, రెండోది ఆయన ఒక ఆదేశాలు ఇస్తున్నారు. ఏమని ఆదేశాలు? రష్యాతోటి ఆయిల్ దిగుమతిని మీరు నిలిపేయాలి, నేను చెప్తున్నాను దాన్ని నిలిపేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇస్తున్నాడు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రపంచ పెట్టుబడిదారీగా నాదే మాట చెల్లాలి, నా మాట ప్రకారంగా చెల్లాలని చెప్పడం అనేది సరైనది కాదని మేము అడుగుతున్నాం. అదేవిధంగా వివిధ దేశాల మీద కూడా ఈ సుంకాలు విధించడానికి కూడా జరుగుతున్నది. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ అనేక దేశాల మీద సుంకాలు విధిస్తున్నాడు. అదే మాదిరిగా మన భారతదేశం మీద సుంకాలు విధించాడు. అయితే మన భారతదేశ ప్రధానమంత్రి గారు మేము అమెరికాకి భాగస్వామి దేశంగా ఉన్నామని చెప్పి అంటుండే తప్ప అమెరికా యొక్క సుంకాలను వ్యతిరేకించే పరిస్థితి కనపడతలేదు. అలాగే మన అక్వా రంగం మీద 50% సుంకం మీద అక్వా రంగం కుదేలైపోయింది, దాని మీద కూడా మాట్లాడలేదు ఆయన. అయితే మన భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం కాబట్టి ఇంకో 40% సుంకం వేస్తారని చెప్పి ఇప్పుడు 50% సుంకాలు విధించాడు ఆయన. దీన్ని కూడా మన ప్రధానమంత్రి గారు దీన్ని మేము ఖండించలేదు. అయితే మన భారతదేశం నుంచి 7 లక్షల మంది భారతీయులు అమెరికాలో చదువు కోసం వెళ్ళిన ఉద్యోగాలు చేస్తే అక్కడ ఉన్నారు. వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు మన విదేశీ మార్గదర్శనం మన భారతదేశానికి వస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి మన వాళ్ళని పంపించేస్తున్నా సరే మన ప్రధానమంత్రి గారు మాట్లాడలే. అంటే ఈ భారత ప్రధానమంత్రి ఇవాళ ట్రంప్ గారికి ఊడికం చేస్తున్నాడా లేకపోతే దేశ పరిపాలన చేస్తున్నాడని చెప్పి మేము వామపక్ష ప్రజా సంఘాలు అడుగుతున్నాం మేము. అదే కాకుండా ఇవాళ భారతదేశం అన్ని రంగాల్లో కూడా సర్వనాశనం అయిపోయింది. ట్రంప్ 50%, 100% దేనికైనా తెగిస్తాను, భారతదేశం నేను చెప్పినట్టు వినకపోతే రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు ఆపకపోతే అని చెప్పి భయభ్రాంతులు చేసే పరిస్థితి అయితే వచ్చింది. కానీ మనం దానికి ఏం తలగొకుండా కూడా రష్యాకి తక్కువగా ముడి చమురుకు వస్తుందని చెప్పి కొనడం కూడా జరుగుతుంది. కానీ ఏదేమైనా సరే ప్రపంచానికి అగ్రదేశంగా ఉన్నటువంటి అమెరికా శాంతిని కోరుకోవాలి తప్ప కానీ చిన్న దేశానికి పక్క దేశాలకు ఇరుగు పొరుగు దేశాలకి యుద్ధాలు పెట్టేసి నేను యుద్ధ సామాగ్రిని అని చెప్పేసి పంపుతానని చెప్పి ముందుకు పంపి తర్వాత ఆ దేశాన్ని సర్వనాశనం చేసి మొత్తం డబ్బు ఒక బిజినెస్గా వ్యాపారంగా చూస్తుంది తప్పే కానీ శాంతిని ఎప్పుడు కూడా కోరుకోవట్లేదు. నోబెల్ ప్రైజ్ కావాలని కోరుకున్నాడు తప్ప కానీ ప్రపంచ శాంతి తీసుకు వెళ్తలేదు. కాబట్టి ఇప్పటికే భారతదేశంలో ఆక్వా రంగం కానీ ఈ రంగం కానీ మొత్తం అనేవి కూడా ఇతర దేశాలపై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇంత సుంకాలతో ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ మిగతా నాయకులు అందరూ కూడా సరైన స్పందన ఇచ్చి చేయాలని చెప్పి కోరుకుంటారు. ఆర్థికంగా వెనకబడిన కుటుంబ పోషణ కొరకు దేశం దాటి ఇతర దేశాలకు వెళుతున్న కూలీ పనులను చేసుకునే వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర వైపు తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు.
తాడేపురం కొబ్బరితోట సీతారాంపేటకి చెందిన మన్నే ఆదిలక్ష్మి మస్కట్లో కొంతకాలంగా కూలి పని చేస్తూ ఉండేది. ఈ మధ్యకాలంలో ఆదిలక్ష్మికి అనారోగ్య సమస్య ఏర్పడడంతో తాడేపులగూడెంలో ఉంటున్న ఆదిలక్ష్మి తల్లికి విషయం తెలియజేసింది. తల్లి ఆర్థికంగా దిక్కుతోచని స్థితిలో స్థానిక తాడేపులగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను కలిసి విషయం విన్నవించుకుంది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మస్కట్ ఒక బృందాన్ని పంపించి ఆమెకు విమానం ఛార్జీలు ఇచ్చి ఇండియాకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మన్నే ఆదిలక్ష్మి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కి రుణపడి ఉంటానని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మా తాడేపల్లిగూడెం అండి. నేను మస్కట్ వెళ్ళి 6 నెలలు అయిందండి. అక్కడికి వెళ్ళాక నాకు ఒంట్లో బాగాలేదండి. మా అమ్మ దగ్గర ఏడిస్తే మా అమ్మ ఎమ్మెల్యే గారి సార్ దగ్గరికి వచ్చింది, బొలిశెట్టి శ్రీను గారి దగ్గరికి. ఆయన మా అమ్మ ఏడిస్తే ఆయన సాయం చేశారు. నాకు టికెట్కి డబ్బులు వేసి ఇండియా మస్కట్లో మాట్లాడి నన్ను ఇండియాకి రప్పించారండి. ఎమ్మెల్యే సార్ గారికి బొలిశెట్టి శ్రీను గారికి ధన్యవాదాలండి. ఏలూరు రైల్వే స్టేషన్లో అమృత సంవాద కార్యక్రమం మంగళవారం జరిగింది. సమావేశంలో విజయవాడ డివిజనల్ సీనియర్ ఏడీఆర్ఎం ఎడ్విన్, జోనల్ కమిటీ మెంబర్ రవి అగర్వాల్, రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఏలూరు తాడేపురం స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫారం ట్రైన్లకు రావాలని కోరారు. కాకినాడ నుండి విజయవాడ ప్యాసింజర్లో 8 బోగీలకు బదులు 12 కానీ 14 బోగీలు కానీ నడపాలని కోరారు. విజయవాడ రాజమండ్రి ప్యాసింజర్ టైం షెడ్యూల్ ప్రకారం నడపాలని కోరారు. తాడేపుగూడెంలో 2వ, 3వ నెంబర్ ప్లాట్ఫారంలో ఫుడ్ ఓవర్ బ్రిడ్జిలను 2 టౌన్ వరకు పొడిగించాలని కోరారు. తాడేపుగూడెంలో పలు ట్రైన్ల నిలుపుదల కోసం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే పనులు త్వరితగతిని పూర్తి చేయవలసిందిగా కోరారు. దేవి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన సదస్సు తాడేపుగూడెం మండలం పెత్తాడపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. దేవి ఎడ్యుకేషన్ సొసైటీ సైకాలజిస్ట్ గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ఆటల్లో రాణించాలని, అయితే అందుకు చెడు మార్గాలు ఎంచుకోకూడదని, ఒత్తిడికి లోను కాకూడదని హితవు పలికారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్ లాల్బీ, ఉపాధ్యాయులు, దేవి ఎడ్యుకేషన్ సొసైటీ సిబ్బంది నవీన్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నషాముక్త భారత్ అభియాన్ అని ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మత్తురహిత భారతదేశాన్ని స్థాపించాలని. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రధానంగా కౌమార దశలో ఉన్న విద్యార్థులు వ్యసనాల వైపు ఆకర్షితులు కాకుండా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది, ప్రచార కార్యక్రమాన్ని. ఇందులో ఏంటంటే మత్తు మందులు అలవాటు లేకుండా, అలవాటు రాకుండా విద్యార్థులను, యువతని తీర్చిదిద్దడం, అలాగే వ్యసనపరులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మద్యం మాన్పించడం ఈ కార్యక్రమాలు చేపడుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడికి వచ్చాం. అందుకని మీరందరూ కూడా మత్తు మందులకి ఆకర్షితులు కాకుండా, అంటే ఎందుకు ఆకర్షితులు అవుతారంటే ఒత్తిడికి గురవడం వల్ల వ్యసనాల వైపు మళ్ళీ అవకాశం ఉంది. అంటే మీకు విద్యాపరమైన ఒత్తిడి, పరీక్షల భయం ఉండకూడదు. ఇవి ఉండకుండా ఉండాలంటే మీరు జీవన నైపుణ్యాలను అలవర్చుకోవాలి. జీవన నైపుణ్యాలు అంటే ఏంటి? గోల్ సెట్టింగ్ ఉండాలి. ఎప్పటి నుంచే మీరు గోల్ సెట్ చేసుకోవాలి. మీరు ఏం చేయాలి ఏంటన్నది ఎప్పటి నుంచే గోల్ సెట్ చేసుకొని ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. భీమడోలు మండల వ్యాప్తంగా గ్రామాన దీపావళి వేడుకలు సోమవారం రాత్రి వైభవంగా జరిగాయి. భీమడోలు, గుండుగోలను, పోలా మేజర్ గ్రామాలతో పాటు కొల్లేరు గ్రామాలు మండల వ్యాప్తంగా దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించి దేవతామూర్తులకు పూజలతో పాటు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న పెద్ద అంతా కలిసి బాణాసంచా కాల్చారు. సాంప్రదాయ దివ్విట్లు కొట్టి పాటలు పాడారు. చిచ్చుబొడ్లు, బాణాసంచా వెలుగుల్లో చిన్నారులు కేరింతలు కొట్టారు. యువత సందడి చేశారు. దీపావళి అందరి ఇళ్లలో ఆనందాలు నిండాయి. పెంటపాడు తహసీల్దార్ రాజేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ శైలజలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ని మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపూడి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతగొడ తాతాజీ, పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లాబాబీలు ఉన్నారు. స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద శనివారం నాగుల చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కళ్యాణ రామచంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద స్వయంభూగా వెలిసిన
పుట్ట వద్ద మహిళలు నాగుల చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపారు. ఈరోజు మంగళవారం నాడు ఈ ఉదయం 5 గంటల నుంచి మన 6:30 వరకు చక్కటి అభిషేకాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పుల్లయ్య గారి దంపతులు, సుబ్రహ్మణ్యరాజు గారి దంపతులు, సతీష్ గారి దంపతులు వీరందరూ కూడా ప్రత్యేక పూజలో పాల్గొని చక్కటి ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు కూడా పొందడం జరిగింది. అలాగే రేపు 25వ తారీఖు శనివారం నాడు నాగుల చవితి వేడుకలు రంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతున్నవి. ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ కూడా చాలా విరివిగా రావటం ఇక్కడి నుంచి పూజా కార్యక్రమాలు చేసుకుని వెళ్ళినటువంటి భక్తులందరికీ ఆ నిదర్శనం కూడా కనపడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శనివారం 25వ తారీఖుని గణేష్ నగర్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొంది నాగబంధము పూజా కార్యక్రమాలు చేసుకొని నాగులు వేడుకల్ని చక్కగా మీరు అందరూ కూడా జరుపుకోవాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ వల్లి దేవసేన ఆలయంలో చక్కగా మంగళవారం కాబట్టి ఉదయం 5 గంటల నుంచి మన భక్తుల సహకారాలతోటి అమ్మవారి అధ్యయనంలో ఎంతో అంగరంగ వైభవంగా చక్కగా అభిషేకాలు జరిగినాయి. మొట్టమొదటిగా ఈరోజు అసలైన విశేషం ఏమిటయ్యా అంటే చక్కగా ముందు రోజు ఇలాగా సోమవారం అనగా దీపావళి అయిన మరుసటి రోజు మంగళవారం రావడం అనేది చాలా విశేషం. అలాగే ఈరోజు సాయంత్రం నుంచి ఆయన తండ్రి గారైనటువంటి పరమేశ్వరుడు కార్తీక మాసం అనేది మొదలైంది. చక్కగా రెండిట్ల మధ్యలో ఒక మంగళం అనేది ఒక పదం చాలా విశేషమైనది. మంగళవారం అనేది సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకు విశేషమయ్యా అంటే ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలంట, ఏం చేయాలన్నా మంగళవారం పదం అనేది ఉండాలి. అందుకని చక్కగా ఈరోజు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు అనేది వచ్చింది. భీమడోల్ మండలం పాతూరు గ్రామంలో శ్రీదేవమ్మ తల్లి వార్షిక సంబరం 5 రోజుల పాటు ఘనంగా జరిగింది. సంబర మహోత్సవ వేడుకల్లో భాగంగా నిత్యం శ్రీదేవమ్మ తల్లి, గంగానమ్మ, పొందల ముసలమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజు, పలువురు దేవతలు గ్రామ సంచారం చేశారు. 5 రోజుల పాటు గణాచార్యులు గ్రామ సంచారం చేశారు. ఇంటింటికి వచ్చిన వారికి గ్రామస్తులు పసుపు నీళ్లు వారపోసి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం రాత్రి జరిగిన సంబర మహోత్సవంలో గణాచార్యులు సాంప్రదాయ వాయిద్యాలకు దేవతలను ఆరాధిస్తూ లయబద్ధంగా నృత్యాలు చేశారు. వేరే ఊళ్ళలో స్థిరపడిన గ్రామస్తులు వేడుకల సందర్భంగా గ్రామానికి విచ్చేసి సంబరాల్లో పాల్గొన్నారు. పాతూరు పరిసర గ్రామాలకు చెందిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంబరాన్ని వీక్షించేందుకు వచ్చారు. స్థానిక హౌసింబోర్డ్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.